విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం బాబాసాహెబ్ విగ్రహం వద్ద నుంచి విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వరకు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులపైన జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాలపైన సమగ్రమైన విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించి అన్యాయాలకు గురైన దళితులకి న్యాయం చేయాలని జగన్ రాక్షస ఆలోచనను నిరసిస్తూ సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు మాట్లాడారు. గత 5 సంవత్సరాలలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క వర్గానికి న్యాయం లేదని తెలిపారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు. 5 సంవత్సరాలలో రాజ్యాంగ, మానవ హక్కులకి, ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని తెలిపారు. వైసీపీ తాలూకా పెద్దలందరినీ అరెస్ట్ చేయాలి. చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం పెద్దలందరినీ అరెస్ట్ చేయాలి. ప్రభుత్వంలో దళితం చెప్పినటువంటి వైసీపీ పెద్దలందరినీ అరెస్ట్ చేయాలి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేదు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న ఎవరైతే ఎస్సీలు, మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ రాజ్యాంగ హక్కులకి అవకాశం లేకుండా పోయింది, మానవ హక్కులకి అవకాశం లేకుండా పోయింది, ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయింది. అలాంటి వ్యక్తి చిక్కు లేకోకుండా రాష్ట్ర ప్రజలందరినీ అవమానపరిచే విధంగా ఢిల్లీ వెళ్ళి దీక్ష చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు రక్షించలేదు. రాబోయే కాలంలో ఎస్సీలని, మైనార్టీలని, బీసీలని అర్థం పెట్టుకొని ప్రభుత్వాల మీద అసభ్య పరిధానంతో, అసభ్య కుట్రలతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత పాలన మనం చూసాము. ఈ రాష్ట్రంలో ఏ ప్రజా సంఘానికి కానివ్వండి, దళిత సంఘానికి కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ మాట్లాడే హక్కు లేకుండా, రోడ్డు మీద తిరిగి స్వేచ్ఛ లేకుండా చేసిన వ్యక్తి ఈ 75 సంవత్సరాల్లో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఆడపిల్లలు ఎంతగా అవమానపరిచాడు. సొంత కుటుంబ సభ్యుల్ని నీచంగా మాట్లాడిన నీచమైన రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వైసీపీలో ఉన్న దళిత లీడర్లకు అందరికీ ఒకటే చెప్తున్నాం, ఏ మొహం పెట్టుకుని ఢిల్లీ వెళ్ళారయ్యా? సుబ్రహ్మణ్యాన్ని చంపేస్తే ఒక్కడు మాట్లాడలేదు. మీ నాయకుడు ఇంట్లో కూర్చొని మానవ హక్కులు లేవు, చట్టము న్యాయము లేదని గగ్గోలు పెడతాడు జగన్మోహన్ రెడ్డి. నీకు గుర్తుందా? గత 5 సంవత్సరాల్లో ఎంతో మంది దళితులు నరమేధానికి గురయ్యారు. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి. ఏనాడు బయటికి వచ్చి ఆ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని కానీ, అలాగే డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని కానీ, డాక్టర్ అచ్చెన్న కుటుంబాన్ని కానీ, ఎరిచర్ల కిరణ్ కుటుంబాన్ని కానీ నువ్వు ఏనాడు పరామర్శించిన పాపాను పోలేదు. ఇవాళ నీ రాజకీయాల కోసం ఒక అర్జీని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీర్చాలని డిమాండ్ చేస్తున్నావు. ఈ రాష్ట్రంలో దళితుల భూములు లాక్కొని వాటిలో సహజ వనరులు దోపిడీ చేసింది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు భూములు ఉండకూడదని చెప్పి లక్షల ఎకరాల భూముల్ని లాక్కుంది నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఎస్సీ పిల్లలు చదవకూడదని చెప్పి, ఎస్సీలు ఆర్థికంగా ఎదగకూడదని చెప్పి, ఎస్సీలకి భూములు ఉండకూడదని చెప్పి ఎస్సీలకి ఉన్న 27 పథకాలని రద్దు చేసింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి. ఏదో రోమనగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకుంటున్నట్టు నువ్వు రాష్ట్రంలో ఇంత ఘోరాతి ఘోరాలు నేరాలు జరుగుతున్నా గానీ నువ్వు రాజ్యమహల్ నుంచి బయటికి రాకుండా అక్కడే నువ్వు విందులు విలాసాలతో అనుభవిస్తూ ఈ రోజు నీ పదవి పోయేపటికి, పదవి వేరే వాళ్ళ చేతులకి వెళ్ళిపోయేటప్పటికి ఆ వేదన తట్టుకోలేక